హలో నమస్తే అండి, వెల్కమ్ టు కరీమాస్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా మనము గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను ఎలా తయారు చేశానో చాలా ఈజీ వేలో నేను చేసి చూపిస్తానండి. ఫస్ట్గా ఇందుకోసము చాలా ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకోవాలండి. అప్పుడే కూరగాయ బాగా నిల్వ ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం వలిచేస్తున్నాము. ఇక్కడ చూడండి, మా అత్తగారేమో ఇలాగా చేత్తో వలుస్తున్నారు. మా అమ్మాయి చూసారా ఇలాగా కత్తెర తీసుకొని ఇలాగ వలుస్తుందండి. ఇదే కదండి తేడా ఈ జనరేషన్కి పాత జనరేషన్కి. ఎలాగైతేనేమి నాకు మొత్తం ఇలాగ గోంగూరను మొత్తం వలిచేసి ఇచ్చారు. తర్వాత నేను దీనిని బాగా శుభ్రంగా కడిగేసి ఒక 2 నుంచి 3 గంటలు బాగా ఇలాగా ఆరబెట్టేశానండి. తడి అనేది ఉండకూడదు, అప్పుడే మనకు ఈ గోంగూర పచ్చడి బాగా నిల్వ ఉంటుంది. చూశారు కదా, ఇలా బాగా నీళ్ళంతా వాడిపోయాయి. తర్వాత ఇందుకోసం నేను ఉల్లిపాయలను వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్రను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్గా మనము ఇక్కడ ధనియాలను వేయించేసుకోవాలండి. 1 కప్పు ధనియాలు, తర్వాత 1 కప్పుతోటి ఆవాలు, ఒక 2 స్పూన్ల మెంతులు, మొత్తం వీటిని మనం బాగా దోరగా వేయించేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయిలో ఎండుమిర్చినండి, ఇక్కడ నేను 1/2 కిలో ఎండుమిర్చి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 కట్టల గోంగూర అండి, బాగా పెద్ద సైజు కట్టలే 6 కట్టల గోంగూర తీసుకున్నాను. ఇందుకోసం అనేసి ఒక 1/2 కిలో ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఒక గుప్పెడును ఎక్కువగా వేసుకోండి. ఇవి మనము ఫ్లేమ్ను స్లోగా పెట్టేసి నిదానంగా ఆయిల్ వేసుకుంటూ బాగా దోరగా వేయించేసుకోవాలండి ఈ ఎండుమిర్చిని. అప్పుడే మనకు చట్నీ బాగా నిల్వ ఉంటుంది, బాగా మంచి సువాసనతో. ఇలాగ మొత్తం ఎండుమిర్చిని కూడా నేను ఫ్రై చేసుకున్నా. తర్వాత అదే కడాయిలో ఇప్పుడు మనము బాగా ఎండబెట్టేసుకున్నాం కదా గోంగూర, వాటర్ లేకుండా, దానిని కూడా కొద్దిగా వేసుకుంటూ ఆయిల్ను కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మనము ఈ గోంగూరను ఉడకబెట్టేసుకుందాం. రుబ్బే పని ఉండదండి, మిక్సీలో కూడా వేయాల్సిన అవసరం లేదు. మనకు మంచి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఈ విధానంలో చేస్తే. ఇలాగా కొద్దిగా గోంగూరను యాడ్ చేసుకుంటూ ఆయిల్తో పాటు బాగా మెత్తగా మగ్గించేసుకుందాం. ఇలాగా మొత్తం కొద్దిగా వాటర్ ఆయిల్ను వేసేసుకుందామండి. ఇక్కడ నేను పక్కన కడాయిలో ఆయిల్ అనేది పెట్టేసుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలాగా బాగా మెత్తగా ఉడికించేసుకున్నాను. ఈ గోంగూర ఉడికేటప్పుడే మనము ఒక చిన్న నిమ్మకాయ సైజు మైన చింతపండును ఇలాగా మొత్తం వేసేసి చింతపండును కూడా ఈ గోంగూరతో పాటే ఉడకనివ్వండి. ఇది మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. అంతవరకు బాగా ఇలా తిప్పుకుంటూ స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉడికించేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఫ్లేమ్ కూడా స్లోగా పెట్టండి, చూసారు కదా. ఇలాగే మూత పెట్టేసుకొని బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకుందాం. తర్వాత మనము ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత. చూసారు కదా, మనకు ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు మనము ఇక్కడ మెంతి పొడి, తర్వాత ఆవాలు, అవి ధనియాలు మొత్తం కలిపేసి చేసుకున్న పొడి, తర్వాత ఇప్పుడు అలాగే అదే మిక్సీ జార్లో ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమము, తర్వాత ధనియాలు, ఆవాలు, తర్వాత మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ను వేసి మొత్తం ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత దీనికి మనము పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసి బాండిలో ఇలాగా ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేయండి. ఈ పచ్చడికి చాలా మంచి టేస్ట్ అండి. చూసారు కదా, మనకు ఈ పోపు బాగా వేగింది. ఇప్పుడు ఆ పచ్చడిలో వేసేసి ఈ పోపు ఒకసారి మొత్తం కలిపేసి గాజు సీసాలో ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరుతుంది. మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. గోంగూర అంటే చాలామందికి ఇష్టము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.